సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మోకాలి సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. ఎన్బీకే 111 షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయపడిన ఆయనకు ఇటీవల హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు బాలయ్యను పరామర్శించారు. ఏఐజీ హాస్పిటల్ కు వెళ్లిన చంద్రబాబు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి తదుపరి చికిత్స వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వచ్చినప్పుడు బాలయ్య ఉత్సాహంతో కనిపించారు. వాకర్ సాయంతో నడుస్తూ కూడా ఎప్పట్లాగే నవ్వుతూ తన బావతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాలకృష్ణను చంద్రబాబు పరామర్శించిన విషయాన్ని ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఇటీవల సినిమా షూటింగ్ లో గాయపడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు అని పోస్ట్ లో పేర్కొన్నారు. బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో షూటింగ్ జరిగింది. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా బాలయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన మోకాలికి దెబ్బలు తగిలాయి. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే బాలయ్య త్వరగా కోలుకోవాలని కాటేరమ్మ దేవాలయంలో డైరెక్టర్ మలినేని గోపిచంద్, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అభిమానులు పూజలు చేశారు. 18 మంది వేద పండితులచే మహాయాగం, ధన్వంతరి హోమం నిర్వహించారు.